స్క్రిప్ట్ ఇచ్చారు, చదివాను. వైసీపీని ఇరికించేసిన శ్యామల. కర్నూలు బస్సు ప్రమాదంపై అసత్య ప్రచారం. వైసీపీ అధికార ప్రతినిధిగా ఇష్టారీతిన వ్యాఖ్యలు. ప్రమాదాన్ని సైతం రాజకీయం చేసిన వైసీపీ. రంధ్రాన్వేషణ అంటుంటారు. రాజకీయం మానేసి అదే చేస్తోంది వైసీపీ. కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది కాలి బూడిదయ్యారు. అందుకు ప్రధాన కారణాలు చాలా ఉన్నాయి. సీటింగ్ బస్సు పర్మిషన్ తీసుకుని స్లీపర్ బస్సుగా మార్చారు. పైగా బెర్తులు 36 ఉండాల్సింది 42 పెట్టారు. కదలడానికి మెదలడానికి వీల్లేనంత ఇరుగ్గా బస్సు బాడీ బిల్డింగ్ చేశారు. పట్టించుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. ఆర్టీఏ అధికారులే సక్రమంగా విధులు నిర్వర్తిస్తే ఈ ప్రమాదం జరిగేదే కాదు. సో కర్నూలు బస్సు ప్రమాదం వెనుక ఇన్ని కారణాలున్నాయి. కానీ మీడియా ముందుకొచ్చిన వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల మాత్రం బస్సు కాలిపోవడానికి బెల్ట్ షాపులే కారణమని చెప్పుకొచ్చారు. ఒక పార్టీ అధికార ప్రతినిధి అంటే సొంతంగా రీసెర్చ్ చేసుకోవాలి, ఆధారాలు సంపాదించాలి. ఆ ఆధారాలతోనే మీడియా ముందుకు వెళ్ళాలి. నోటికొచ్చింది చెప్పడానికి కాదు అధికార ప్రతినిధిగా నియమించేది. దానికి హోదా, హుందాతనం ఉన్నాయి. కానీ యాంకర్ శ్యామల చేసిందేంటి? నోటికొచ్చింది వాగేశారు. దీనిపైనే పోలీసులు 65 ప్రశ్నలు సంధించారు. బెల్ట్ షాపులో తాగటం వల్లే బస్సు యాక్సిడెంట్ జరిగిందన్నారు కదా, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అడిగితే నీళ్లు నమిలింది శ్యామల. పార్టీ వాళ్ళు పేపర్లో రాసిచ్చారు, దాన్నే చదివాను అంటూ సమాధానం ఇచ్చింది. ఒక విధంగా యాంకర్ శ్యామలను వైసీపీ పావుగా వాడుకుంటున్నట్టు కనిపిస్తోంది. మహిళతో ఏది మాట్లాడించినా చెల్లుబాటు అవుతుందనుకుంది. అందుకే ప్రమాదం జరిగినప్పుడు రాజకీయాలు చేయకుండా ఉండాల్సిన చోట తప్పుడు ప్రచారం చేయించింది. వైసీపీ నీతిమాలిన రాజకీయాలకు ఇదో పరాకాష్ట అనే విమర్శలు వినిపిస్తున్నాయి. శివశంకర్, ఎరిస్వామి అనే యువకులు మద్యం తాగింది నిజం. మద్యం మత్తులోనే బైక్ నడుపుతూ హైవే డివైడర్ను ఢీకొట్టి పడిపోయింది నిజం. బైకు రోడ్డుపై పడిపోయి ఉంటే దాన్ని చూసుకోవాల్సిన బస్సు డ్రైవర్ దాని మీద నుంచే బస్సును పోనిచ్చి 19 మంది సజీవ దహనానికి కారణమయ్యారు. ఇది నిజం. కానీ ఎక్కడా లింకు లేని బెల్ట్ షాపులదే తప్పు అని హైలైట్ చేయడం వైసీపీకే చెల్లింది. పైగా పోలీసుల విచారణ తర్వాత బయటకు వచ్చిన శ్యామల మళ్ళీ అవే మాటలు మాట్లాడారు. బైకర్స్ బెల్ట్ షాపులో మద్యం తాగలేదా అంటూ మీడియా ముందు ప్రశ్నించారు. నిజంగా బెల్ట్ షాపుల వల్లే ప్రమాదం జరిగి ఉంటే ప్రశ్నిద్దాం, కానీ ఏదో ఒకటి అంటగట్టాలని చూడడం ఏంటని ప్రశ్నిస్తోంది బీసీవై పార్టీ. ప్రత్యర్థులపై ఆరోపణలు చేసే ముందు ఆధారాలతో వెళ్ళాలి కదా అని నిలదీస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. పార్టీ స్క్రిప్ట్ ఇచ్చింది కదా అని ఏది పడితే అది మాట్లాడితే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని అల్టిమేటం ఇచ్చారు బోడే రామచంద్ర యాదవ్.